Story Nest. పావురాల గుంపు. పూర్వం కదంబక వనం అనే అడవిలో ఓ పావురాల గుంపు నివసిస్తూ ఉండేది. అందరికన్నా వయసులో పెద్దవాడైన చిత్రగీవుడు అనే పావురం వాటికి రాజుగా ఉండేవాడు. అయితే ఒకరోజు అవన్నీ ఆహారం కోసం ఆకాశంలో ఎగురుతూ వెళ్తుండగా ఓ చోట మొక్కజొన్న గింజలు ఉన్నాయని గమనించి నేల మీదకు వాలి తినడం మొదలుపెట్టాయి. రాజైన చిత్రగీవుడు వాటి దగ్గరకు వచ్చి, మనుషులు తిరగని ఈ చోటులో ఇన్ని మొక్కజొన్న గింజలు ఉండటం చాలా ఆశ్చర్యంగా ఉంది. బహుశా ఇది మనల్ని పట్టుకోవడానికి వేసిన పన్నాగం కావచ్చు. మనం ఇక్కడి నుంచి ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత మంచిది అని అంటాడు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. ఒక్కసారిగా వాటి మీద వల పడిపోయింది. పక్షులన్నీ ఆ వలలో చిక్కుకొని బయటకు రాలేకపోతాయి. అంతలో అక్కడికి వేటగాడు రావడాన్ని చూశాయి పక్షులన్నీ. భయపడిపోయాయి. అప్పుడు చిత్రగ్రీవుడు, అందరూ ఒకేసారి రెక్కలు కొట్టండి, కలిసి ఎగురుదాం అని ఆదేశిస్తాడు. చెప్పినట్టుగానే పక్షులన్నీ ఒకేసారి బలంగా రెక్కలు కొట్టాయి. అంతే, వాటితో పాటుగా ఆ వల కూడా గాల్లోకి ఎగిరింది. అది చూసిన వేటగాడు, అయ్యో నా వల, నా వల అంటూ పక్షుల వెనకాల పరిగెత్తుతాడు. కానీ పక్షులన్నీ చాలా ఎత్తుగా వేగంగా ఎగురుకుంటూ వెళ్ళిపోతాయి. అలా చిత్రగ్రీవుడు పక్షులన్నిటినీ తన స్నేహితుడైన హిరణ్యకుడు అనే ఎలుక దగ్గరకు తీసుకెళ్తాడు. జరిగిన విషయం అంతా హిరణ్యకుడికి చెప్తాడు. హిరణ్యకుడు తప్పకుండా కాపాడతాను అని చెప్పి తన పదునైన పళ్ళతో వలను కొరికి పక్షులన్నిటినీ విడిపిస్తాడు. వల నుంచి బయటకు వచ్చిన పక్షులు హిరణ్యకుడికి కృతజ్ఞతలు తెలిపి ఆనందంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. చూశారు కదా పిల్లలు, మనకన్నా వయసులోనూ అనుభవంలోనూ పెద్దవాళ్ళైన వాళ్ళ మాట తప్పకుండా వినాలి. వాళ్ళు తమ అనుభవంతో నేర్చుకున్న పాఠాలను మనకు చెబుతూ ఉంటారు. అందుకే పెద్దల మాటను గౌరవించాలి. వారు చెప్పిన మంచి విషయాలను పాటించాలి.